సూపర్ సిక్స్ నిధులకి సూపర్ సిక్స్ పథకాలకి నిధులు కేటాయించకుండా కూటమి సర్కార్ కాలక్షేపం చేస్తోందని, ప్రజల ఆకాంక్షల్ని అనుగుణంగా పనిచేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదంటూ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రీసెంట్‌గా ఆయన శాసన మండలి మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యల మీద సభలో ప్రస్తావించి పరిష్కారానికి ప్రయత్నం చేశామని, కానీ ప్రభుత్వం మార్షల్స్‌ని తెచ్చి మమ్మల్ని సభ నుంచి బయటికి పంపించేసిందని ఆయన మండిపడ్డారు. ఓటేశారు, మేం గెలిచాం, ఇక దోచుకుంటే సరిపోతుందనే భావనలో ప్రభుత్వం ఉంది. 15 రోజుల సభలో ప్రభుత్వ తీరును మేము ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లోనైనా ప్రజలకు మంచి చేస్తారని మేము ఆశిస్తున్నాం. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా ప్రభుత్వం వ్యవహరించట్లేదు. వర్గీకరణ కోసం షెడ్యూల్ కులాలు పోరాడుతున్నాయి. వర్గీకరణ కోసం పోరాడిన వారి మీద టీడీపీ కేసులు పెట్టింది. ఆ కేసులను ఎత్తేసినటువంటి ఘనత వైఎస్ జగన్‌ది. అన్ని కులాల వారికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని బొత్స పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్ట్ మీద చర్చ లేకుండా ప్రకటన ఇచ్చారు. అసలు వర్గీకరణ ఎలా చేశారు? ఏ విధంగా చేశారో కనీసం చర్చ లేదు. ప్రభుత్వం అన్ని వర్గాల్ని కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైంది. వైఎస్ జగన్ అన్ని కులాల్ని గౌరవించారు. పదవుల్లోని అందరికీ న్యాయం చేశారు. అంబేద్కర్ స్మృతివనం పెడితే ఆ ప్రభుత్వాన్ని కన్నుకొట్టింది. అట్టడుగు వర్గాల వారికి గౌరవం ఇవ్వడం ఈ ప్రభుత్వానికి నచ్చదు. అట్టడుగు వర్గాల మీద ఈ ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ద్వేషం ఉంది. ఈ ప్రభుత్వం తీరుని మేము తప్పుపడుతున్నామని బొత్స దుయ్యబట్టారు. గౌరవంగా అన్ని వర్గాలు జీవించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అందరికీ మంచి చేయాలని మేము కోరుతున్నాం. అధికార పార్టీ సభ్యులు రోజు చెప్పిందే చెప్తున్నారు. రోజు ఆవు కథ చెప్తే ఎట్లా? ఎన్నికలకు ముందు చేసినటువంటి ప్రచారాలు, హామీలు మర్చిపోయారా? కూటమి మాదిరి మోసం దాగా వైసీపీకి అలవాట్లేదు. అదే అలవాటు వైఎస్ఆర్‌సీపీకి ఉంటే మేము కూడా 100 అబద్ధాలు చెప్పేవాళ్ళం అని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించినటువంటి మాటలు చూసి నిజంగా జగన్ కూడా మెచ్చుకున్నట్టుగా తెలుస్తోంది. మరోపక్క భారత్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం ఆయా రాష్ట్రాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎంబార్కేషన్ పాయింట్ ని కేంద్ర పౌర విమానయాన, విదేశీ వ్యవహారాలు, మైనారిటీ తదితర శాఖలు సమీక్షించి అనుమతిస్తాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చే వరకు హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాల నుంచి హజ్‌లకు వెళ్లేవారు. ఈ పరిస్థితిని గుర్తించిన జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి విజయవాడ అంటే గన్నవరం విమానాశ్రయానికి ఎంబార్కేషన్ పాయింట్ కోసం అనుమతిని సాధించింది. అలాగే అక్కడి నుంచి ప్రయత్నించే వారి మీద పడేటువంటి అదనపు ఛార్జీలను కూడా జగన్ సర్కార్ భరించింది. ఈ విషయంలో విదేశీ వ్యవహారాల శాఖ, పౌర విమానయాన, కేంద్ర హజ్ కమిటీలతో వైసీపీ ప్రభుత్వం అలాగే ఎంపీలు అనేక సార్లు సంప్రదింపులు జరిపారు. కేంద్రానికి అప్పటి సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధతో లేఖ కూడా రాసి ప్రతినిధి బృందాన్ని పంపించి మరీ మాట్లాడించారు. అయినా సానుకూల ఫలితం లేకపోవడంతో గన్నవరం విమానాశ్రయం నుంచి హజ్ వెళ్లే వారి మీద రూ. 80,000 చొప్పున పడుతున్న అదనపు ఛార్జీల భారాన్ని అప్పుడు వైసీపీ ప్రభుత్వమే భరించింది. వైసీపీ హయాంలో గత 2 ఏళ్లలో ఏకంగా 2,495 మంది విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్‌కి వెళ్లారు. 1800 మంది ఛార్జీల భారం లేకుండా 14 కోట్ల పైగా అందించింది ప్రభుత్వం. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ముస్లింల ప్రయోజనాలు కాపాడడంలో ఘోరంగా విఫలమైందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే వక్ఫ్ సవరణ బిల్లు వంటి విషయంలో టీడీపీ డబుల్ గేమ్ ఆడిందని, తాజాగా ఎంబార్కేషన్ పాయింట్ పోయేలాగా లేఖ ఇప్పించి ముస్లిం సమాజాన్ని మోసం చేసిందని, ఇది ముమ్మాటికి ముస్లింలను అవమానపరచడమేనని వైసీపీ ఆరోపిస్తోంది.